మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలం కాముల్ గ్రామంలో ఉన్నాము. ఈ కాముల్ గ్రామానికి విషయానికి వచ్చేస్తే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామన్ ఆలయాన్ని కూడా గ్రామస్తులు అంతా కలిసికట్టుగా ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ శ్రీరామనవమి వచ్చిందంటే చాలు అంగరంగ వైభవంగా ఉత్సవాలు వారం రోజుల ముందే ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్నటువంటి యూత్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి సేవలో శ్రీరాముల వారి సేవలో ఇక్కడ నిమగ్నమై ఉంటారు. దాదాపు 100 నుంచి 150 యువకులు కూడా ఇక్కడ స్వామివారి మాల వేసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు కానివ్వండి, అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి సేవలు కూడా ఆ యూత్ అందరూ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరియు ఈ ఆలయాన్ని చూసేందుకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా మరియు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తరలిరావడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా భారీగా పెరుగుతూ ఉంది. మరి వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, మరి గ్రామస్తులు కూడా కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అనే విషయాలపై మనము ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే రామాలయ పూజారితో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గణేశాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ జయ శ్రీరామ్. ఇక్కడ ఈ రామాలయం యొక్క విశిష్టత ఏమిటంటే గత 400 సంవత్సరాల క్రితము స్థాపించబడినటువంటి శాలిగ్రామ విగ్రహాలు అవన్నీ. అంటే శాలిగ్రామ విగ్రహాలు అంటే చాలా పవిత్రమైనటువంటి వాటి పూజ చేయాలంటే చాలా నిష్ఠతో కూడుకున్నటువంటి పని. అయితే ఇంతకు మొదలు మా నాన్నగారు గత 42 సంవత్సరాలు చేశారు. నేను 42 సంవత్సరాల నుంచి ఆలయం యొక్క పూజారిగా పనిచేస్తున్నాను. అయితే ఈ రామాలయం అనేటువంటిది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయము. ప్రతి సంవత్సరము ఉగాది నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. కానీ మా గ్రామ పెద్దల సహకారంతో పెద్దలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ ప్లస్ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అందరూ ఎలాంటి భేదభావం లేకుండా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తారు. ఒకటి అయితే నిన్నటి రోజు శ్రీరామ దీక్ష అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒకరు చొప్పున దాదాపు 101 మంది తీసుకున్నారు. ఇంకా 100 మంది అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దీక్ష తీసుకోవాలి, రాముడి సేవల్లో పాల్గొనాలి. ఎన్ని సంవత్సరాల నుంచి దీక్ష అంటే దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఆలయం కొత్తగా అయినప్పటి నుంచి. మొదలు పాత ఆలయం ఉండే, తర్వాత గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ కొత్త ఆలయం నిర్మించడం జరిగింది. అయితే అప్పటి నుంచి శ్రీరామ దీక్ష అనేటువంటి తీసుకోవడం జరుగుతున్నది. అంటే ప్రతి కార్యకర్త చిన్న పెద్ద అని భేదం లేకుండా నియమ నిష్టలతోనే ఇక్కడ అందరూ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మంచిగా సేవ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ పని అయినా కానీ వాళ్ళే చేస్తారు. రామాలయం రోజు అంటే ఉగాది రోజు నిన్న రామదీక్షలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏం జరిగిందంటే అఖండ హరనామ పారాయణము, సప్తాహము, జ్ఞానేశ్వరి పారాయణము 7 రోజుల వరకు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ రామాలయం లోపల ప్రతి రోజు జరిగేటువంటి ఉత్సవాలు ఏంటి అని అంటే రేపు ఉగాది పర్వదినము. అయితే బ్రహ్మ ముహూర్తం లోపల సీతారామచంద్రుల వారికి అఖండంగా అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత మన గ్రామ పెద్దలు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ వాళ్ళు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఇప్పుడు రామారావు పటేల్ గారు కూడా ఇక్కడ వస్త్రాలు సమర్పిస్తున్నారు, పంపిస్తున్నారు వాళ్ళు. అంటే ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా అంతే ఆచారం అన్నట్టు. అయితే ఆ వస్త్రాలు రేపు ధరించడం జరుగుతుంది. అభిషేకానంతరము
7 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే రేపటి రోజు, అంటే ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆధ్యాత్మిక రామాయణ ప్రవచనం. ఉదయం పూజ, మధ్యాహ్నం 11 గంటలకు దిండి కార్యక్రమం. అంటే గ్రామ దేవతలన్నింటినీ దర్శించుకొని వచ్చి తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్ళు కానీ 11 గంటల వరకు భోజనం చేయరు. 11 గంటల తర్వాత భోజనం చేస్తారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక మళ్ళా 5వ రోజు, ఇక్కడ 4వ రోజు కుంకుమార్చన మంగళవారం రోజు, ప్లస్ 5వ రోజు యజ్ఞము. అంటే ఇక్కడ గరుడ సేవ జరుగుతుంది, ఊరేగింపు, గరస్మంతుని ఊరేగింపు. తదుపరి శ్రీరామనవమి రోజు బ్రహ్మాండంగా రామ జననం జరుగుతుంది. జననం అనంతరము చాలామంది భక్తులు వస్తారు. ఇక ముస్లింలు కాదు, ఎవరు కానీ వస్తారు, ఇక్కడ పూజ అర్పణ చేస్తారు. ముస్లింలు కూడా వస్తారు. మహారాజు గారు మేము రాలేము, మీరు బట్టలు మేము సమర్పిస్తాము, మీరు పూజ చేసుకోండి అంటే మీ గోత్ర చేయమని పేరేంటి అవన్నీ సమర్పించి అక్కడ వాళ్ళ పేరు పంటే అభిషేకాదులు, అర్చనాలు ప్లస్ వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అయితే కొందరికి చివరి రోజు జరిగే కార్యక్రమానికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారని చాలా మంది వస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ రామాలయం ఉన్న పురాతనమైనటువంటి ఆలయము, చాలా విశిష్టత ప్రత్యేకమైనటువంటిది. ఉదయము సాయంత్రం పూజ జరుగుతుంది, ప్లస్ ఉత్సవాల లోపల విశేషంగా పూజలు జరుగుతాయి. 5వ రోజు అమ్మవారికి పసుపు అలంకరణ, రాత్రిపూట గరస్మంతుని సేవ. ఇక శ్రీరామనవమి రోజు శ్రీరామ జననము ఉత్సవాల లోపల చాలామంది విదేశాల నుంచి ఇక్కడ ఈ రామాలయం పరిసరాలు చాలవు, అక్కడ కొన వరకు ఒక పర్లాంగ్ వరకు జనాలు నిలబడి చూస్తుంటారు ఎందుకు ఈ శ్రీరామ జనాన్ని. అయితే ప్రతి ఏటా ఎన్ని లక్షల భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? దాదాపు 1-2 లక్షల వరకు, 1,50,000 అయితే ఖచ్చితంగా, ఎక్కురేట్గా 2 లక్షలు అంటే 1,50,000. అంటే వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళకి కౌంట్ చేయలేం కదా మనము, అందరు మంది వస్తారు. అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి సీతారామచంద్రస్వామి ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తారు. ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన తర్వాత ఊయలలో పెట్టి బాలరామచంద్రుడు మనం ఊయల డోలా సేవ చేస్తాము. మళ్ళా తదుపరి ఏం చేస్తారంటే ఎవరైతే సంతానం కాలేదో వాళ్ళు ఆ రామచంద్రుడికి పుట్టినటువంటి రామచంద్రుడికి పూజ చేసి వాళ్ళ ఓట్లు పెట్టించుకొని చేస్తారు. కొందరికి సంతానం చాలా మట్టుకు సంతానం అయింది, సరే 1-2 కాకపోవచ్చు, అదేం ఇది కాదు. అట్లా ఇక రాత్రి గరస్మంతుని హనుమంతుడి సేవ, పల్లకి సేవ, శ్రీరాముడి పాదకాలు వెళ్తాయి. ఇక మళ్ళీ తదుపరి చిల్లవారి ఏం చేస్తారంటే గ్రామ దేవతలన్నిటి దర్శనం చేసుకుంటారు, హనుమాలకు చంద్రం పెడతారు. ఇక్కడ ఏమంటే భండార, చాలా మంది అన్నదాన కార్యక్రమం. మళ్ళీ ఏకాదశి రోజు ఉదయం పూట మళ్ళీ అభిషేకం అనంతరం 10 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. అంటే ఇది అనాది నుంచి ఆచారంగా వచ్చినటువంటి కాబట్టి ఇక్కడ శ్రీరామ జననం రోజు జననమే జరుగుతుంది, ఏకాదశి రోజు కళ్యాణమే జరుగుతుంది. అంటే ఏకాదశి రోజు ఉదయము మబ్బున 5 గంటలకు అభిషేకాదులు, నూతన వస్త్రాలు ధరించిన తర్వాత 10 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. 1 గంట వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎవరైతే మొక్కిన వాళ్ళు ఉంటే 1/2 తులం బంగారు, ఏదో 2 గుంటల భూమి కళ్యాణంకు ఎందుకు కానుకల రూపంలో సమర్పిస్తారు. భక్తులు వాళ్ళ కోరికలు తీర్చింది కాబట్టి కానుకల రూపంలో సమర్పిస్తారు. ఇంతకు ముందు మన ఎమ్మెల్యే గడ్డెన గారి మనమడు, విఠలరెడ్డి గారి మనమడు, మాటలు రాలేదు, మొక్కుకున్నారు, మాటలు వచ్చినాయి, ఏదో సమర్పించుకున్నారు వాళ్ళు. అంటే ఇట్లా, అంటే వాళ్ళంటే వాళ్ళే కాదు, ఎవరైనా కూడా సమర్పించుకున్నారు చాలా మట్టుకు. కళ్యాణం తర్వాత స్వాములందరూ కూడా శ్రీరాముని నామస్మరణ చేస్తూ ఇక బ్రహ్మాండంగా ఎవరుడే కాదు, అది ఏమే కాదు, ఇది మరొక అయోధ్యనా ఏంటిది అనే విధంగా స్వాములందరూ ఎగురుతారు, డాన్సులు, నృత్యాలు. వచ్చే వరకలంటే రాత్రి 8-9 అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత 2 గంటలకు వెళ్తే పూర్వ వీధుల గుండా వెళ్తారు, మొత్తం గ్రామం మొత్తం. వచ్చిన తర్వాత దీక్షా విరమణ జరుగుతుంది. ఇక మళ్ళా దీక్షలో ఉన్నటువంటి నియమాలు ఏమైనా ఉంటాయి? దీక్షలో ప్రతి నియమాలు ఉంటాయి. ఉదయము బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేయాలి. ఇక్కడ 5 గంటలకు 4:30 గంటలకు నగర సంకీర్తన జరుగుతుంది. 5 గంటలకు ఇక్కడ పారాయణము, రామరక్ష స్తోత్ర పారాయణము, రామాయణ జపము, తదుపరి హారతి, కలశ స్థాపన అక్కడ జరిగిందనే వాళ్ళు చేస్తారు. ఇక ఏకాదశి రోజు అయిన తర్వాత శ్రీరామచంద్రుడు పురవీధుల గుండా వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి దీక్ష విరమణ చేస్తారు. మరుసటి రోజు శేజార్తి అని అంటారు, అంటే శ్రీరామచంద్రుని పడుకోబెట్టడం. ఇక మళ్ళా పౌర్ణమి రోజు మళ్ళీ ఏం జరుగుతుందంటే హనుమత్ జననం జరుగుతుంది. మళ్ళీ అభిషేకము, అవి అయితే కామన్గానే ఉంటుంటాయి. అభిషేకం జరిగిన తర్వాత ఆంజనేయ స్వామికి దిండితో వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర చంద్రం పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ హనుమాన్ల దగ్గర భండార కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి సంవత్సరము
కొన్ని లక్షల మంది కూడా వచ్చి తరించుకొని వెళ్తారు. కాబట్టి శ్రీరామచంద్రుడు అనేటువంటి కొంగు బంగారం. శ్రీరామనవమి రోజున కూడా దాదాపు 3-4 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అంటారు. తప్పకుండా దర్శనానికి. ఎక్కువైతుంది. అయితే జననము 12 గంటలకు జరుగుతుంది. జనం అంటే ఇక్కడ అంతా కిక్కిరిసిపోతారు, ఇసుక పోస్తే రాలనంత జనము. ఇక అక్కడ ఊయలు ఉంటుంది. కరెక్ట్ 12 గంటలకు జనం జరిగిన తర్వాత ఊయల కార్యక్రమం జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ సర్పంచ్ గారు కానీ ఎవరున్నా వాళ్ళు, ఎంపీటీసీ గారు కానీ గ్రామ పెద్దలు ఇంకా వేరే వాళ్ళు కానీ, ఇంతకు మొదలు బైన్సా జడ్జి గారు కూడా ఇక్కడికి వచ్చారు, డిఎస్పీ సార్ కూడా వచ్చారు, సీతారామన్ సిఐ కూడా వచ్చారు. చాలామంది వస్తారు దూరం నుంచి, నిర్మల్ నుంచి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చారు. ఇట్లా చాలామంది వస్తుంటారు పోతుంటారు. నామకరణం జరిగిన తర్వాత ఊయల కింద నుంచి భగవంతునికి వెళ్ళాలి, మాకు ఏదో జరుగుతుంది. జరిగింది భక్తుల ప్రగాఢ నమ్మకం ఊయల కిందకెళ్ళి జరుగుతారు. అయితే దానికి దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఊయల కింద నుంచి వస్తుంటారు. ఇంకా జనాలు తరు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఊయల నుంచి కింద నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క నమ్మకము. చివరి రోజున కూడా కుస్తీ పోటీలు నిర్వహిస్తారని. తెల్లవారి శ్రీరామనవమైన తెల్లవారి బండారా తదుపరి కుస్తీ పోటీలు. కుస్తీ పోటీలు ఎంత నుంచి స్టార్ట్ చేస్తారు? ఆఖరికి చివరి ప్రైజ్ ఎంత వరకు ఉంటుంది? చివరి ప్రైజు 5,000 రూపాయలు, 5 తులాల వెండి కడియం కదా, వెండి కడియం అది వస్తారు. గ్రామ పెద్దలందరూ కలిసి వాళ్ళకు సమర్పించడం జరుగుతుంది. కుస్తీ పోటీలు కూడా గ్రామ పెద్దలు చాలా రోజు అప్పటి నుంచి పురాతనమైంది. అప్పటి నుంచి జరుగుతున్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది, ఎప్పుడు కూడా జరుగుతుంది కూడా. అది మా యొక్క ప్రగాఢ నమ్మకం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది వస్తుంటారు, మొక్కుతుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు. వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి వస్తూనే ఉంటారు. ఇక్కడ ముస్లింలు కూడా చాలా మంది అభిషేకం అభిషేకము వస్త్ర సమర్పణ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనది. కాబట్టి శ్రీరామచంద్రునికి ఎవరైతే మొక్కుతారో వాళ్ళ కోరిన కోరికలు మాత్రం తప్పక తీరారు. అందుకొరకు అందరు కూడా శ్రీరామచంద్రుడిని దర్శించండి, తరించండి, వారి యొక్క కృపకు పాత్రలు కాండి. జై శ్రీరామ్. చూస్తున్నట్లయితే యూత్ అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా రాముల వారి యొక్క మాలధారణ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎప్పటి నుంచి చేస్తున్నారని దానిపైన. నమస్కారం. జై శ్రీరామ్ స్వామి. పేరు స్వామి? ప్రవీణ్ స్వామి. నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్, గ్రామం కాముల్. ఈ విలేజ్లో శ్రీరాముని యొక్క దీక్షలు అంటే శ్రీరాముని ఉత్సవాలు 13 రోజులు భాగంగా స్వాములందరూ కలిసి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. కావున స్వాములు ఏ విధంగా అంటే ఇప్పుడు శ్రీరాముని యొక్క పనులు ఉంటాయి కాబట్టి మా స్వాములంతా కలిసి అందరం పనులు చేసుకుంటాం కాబట్టి ఈ ఉత్సవాలు అనేవి ఘనంగా జరుపుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ స్వామివారి సేవలో ఉండి ఇలా ప్రత్యేకమైన దీక్ష చేస్తూ? 19 సంవత్సరాలు అయితే స్వామి మేము మాలలు వేసుకోవటం 19 సంవత్సరాల నుండి స్టార్ట్ ఉన్నది. ఇక్కడికి ఎప్పుడు కూడా కంటిన్యూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 19 సంవత్సరాలు. మీరు ఈ మాలలో అంటే ఎన్ని గంటలకు ఉదయాన్నే లేస్తారు, ఎన్ని గంటలకు స్నానాలు చేసి మరి అంటే డైలీ ఒక టైమే భోజనమా లేకుంటే? స్వామి మేము మార్నింగ్ 4 గంటలకు లేస్తాం. స్నానం ఆచరించిన తర్వాత మా పూజ కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత ఇక మా పనులు అంటే ఇక్కడ మా అంటే టెంపుల్లో ఉండే వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. డైలీ ఏ విధంగా అయితే మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, 1 టైం భిక్ష, నైట్కు అల్పాహారం ఉంటుంది మాకు. తర్వాత ఇక అంతే, పూజ కార్యక్రమం అయిన తర్వాత అల్పాహారం చేసుకుంటాం. ప్రత్యేకంగా ఎవరైనా గురువు గారు వచ్చి వేస్తారా లేకుంటే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పంతులు గారు వేస్తారా మాలలు? మాకు మౌనస్వామి ఉన్నారు, గురుస్వామి. మౌనస్వామి తర్వాత మా మహారాజు బామ్మయ్య ఇద్దరు కలిసి మా కార్యక్రమాలు అనేవి జరిపిస్తారు. వాళ్ళు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం, ఆ కార్యక్రమాలు అనేవి జరిపిస్తాం. ప్రస్తుతానికి ఎందరు ఉన్నారు ఇప్పుడు స్వాములు మీ ఆలయంలో, మాలలు వేసుకున్నటువంటి స్వాములు? ఈ రోజుకైతే ఒక స్వామి ఉన్నారు. రేపు ఉగాది పర్వదినాన ఇంకా చాలామంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్వాములు దగ్గర ఇంకొక 100 మంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయా? ఈ వారం రోజులు ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ వారం రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయా? వచ్చిన భక్తులకు ఏ విధంగా అయితే అన్నదానం లోటు ఉండదు స్వామి. అంటే మా భిక్ష చేస్తాం కదా, ఎందరు వచ్చినా ఎందరికి తగ్గబడదు. కంటిన్యూ అంటే ఆ విధంగా మేము బండారా పెట్టేస్తూనే ఉంటాం. లాస్ట్ 3 days మాత్రం పెద్ద ఎత్తున బండారా కార్యక్రమాలు ఉంటాయి. శ్రీరామనవమి జననం నాడు, మన కుస్తీ పోటీల నాడు, సీతారాముల కళ్యాణం నాడు, ఈ 3 రోజులు అయితే పెద్ద ఎత్తున బండారా కార్యక్రమం ఉంటుంది. మీ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారా? చుట్టుపక్కల గ్రామాలలో మహిళలు కానివ్వచ్చు, పురుషులు కానివ్వచ్చు?
ఇప్పుడు మా విలేజే కాదు, ఇప్పుడు మా పక్క విలేజ్ కుమ్సారు, అక్కడి నుండి బి సాములు మాల వేయడం బి జరిగింది. కుమ్సారు సాములు వాళ్ళు కూడా ఊరున అస్తరిగ్గానే కార్యక్రమాలు చేస్తారు. ఇక అందరూ ఇక కలిసిమెలిసి చుట్టుపక్కల భజన కార్యక్రమాలు డైలీ ఉంటాయి. ఇక సప్తాహ కార్యక్రమం నడుస్తుంది కదా, డైలీ 7 రోజుల పాటు. ఏదైతే ఇక్కడ అందరు కూడా యూత్ అందరు కూడా ఇక్కడ 100 పైన కూడా ఇక్కడ స్వామి వారు మాలలు వేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. రేపు ఉగాది పర్వదినాన కూడా ఇక్కడ ఇంకా అధిక సంఖ్యలో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ స్వామివారి సేవలో ఉండటంతో మేము కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మేము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడంతో మేము ఇక్కడ స్వామివారికి ఇక్కడ మేము సేవలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్నదాన కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు కానివ్వండి అన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కామల్లో ఉన్నటువంటి శ్రీరాముల వారి ఆలయం అయితే ఒక అద్భుతమని చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.